హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఒక న్యూ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నా. అయితే ఫ్రెండ్స్, మొత్తం వ్లాగ్ చూడండి. వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఇక్కడ ఏమంటే రేపు మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమంటే దివాళీ హాలిడేస్ అయిపోయినాయి ఫ్రెండ్స్. అంటే ఎండింగ్ అవుతున్నాయి. అంటే బావగారికి ఉన్నాయి కానీ విశాఖకు అర్లీగా దాని స్కూల్ స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. అయితే దానికి వెళ్ళాలి. అయితే రేపు వెళ్తున్నాం. అయితే మీకు లాస్ట్ వ్లాగ్లో చెప్పింది కదా ఫ్రెండ్స్, మేము ఒక్క డే పోస్ట్పోన్ చేసినామని. అయితే ఇవాళ వెళ్ళేది మేము రేపు వెళ్తున్నాం. అయితే ఇక్కడ ఏమంటే ఇవాళ ఏమి వ్లాగ్ షూట్ చేయలే. ఎందుకంటే అలా మా రిలేటివ్స్ గింట వచ్చిండే. అంటే మా చిన్నమ్మ కూతుర్లు, మామయ్య కూతురు గింట వచ్చిండే. ఎందుకంటే వాళ్ళు నిన్న మ్యారేజ్కి వచ్చిండే. అందుకే మా ఇక్కడ పిలిచింటిమి. అయితే వాళ్ళు వచ్చిండే. అందుకే అలా ఏ వ్లాగ్ షూట్ చేయలేదు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఇది ఈవినింగ్ టైం ఏమో 6:30, 7 అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే ఇక్కడ డిన్నర్ చేస్తున్నాం ప్రిపేర్. ఇలా లాస్ట్గా దీని మీద అంటే కట్టెల పొయ్యి మీద వంట. అమ్మ రోజు కట్టెల పొయ్యి మీద వంట చేసేది ఇక రేపటి నుంచి ఆడ. అయితే ఇక్కడ ఏమంటే అమ్మ వంట కూడా చేస్తుంది. అండ్ మాకు రేపటి కోసం ఒక పచ్చిమిర్చి చట్నీ అంటే పచ్చడి చేసిస్తుంది. అండ్ విశాఖకు వెళ్ళాక అది 1 డేలోనే దాన్ని స్కూల్ వెళ్ళిపోతుంది హాస్టల్కి. అయితే అమ్మాయి ఏమంటే ఇక్కడ పేలాలు ఇట్లా అవన్నీ ప్రిపేర్ చేసిస్తుంది. తాలిపేసి గింట మంచిగా అంటే చూడ స్నాక్ గింట ఇస్తుంది. అది ప్రిపేర్ చేస్తున్నాం. వంట అయిపోయింది ఇక. అయితే మా విశారద్ది బర్త్డే వస్తుంది ఫ్రెండ్స్. అది కూడా మీతో వ్లాగ్ షేర్ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. అంటే ఒక్కొక్కటి మీతో షేర్ చేస్తాను. అయితే ఏమంటే మా విశారద్ది ఇక్కడ డిమాండ్ పెట్టారు. మా అమ్మకు లేకుంటే నా అన్నయ్యకు సైకిల్ కొనియడం. అయితే లాస్ట్ సైకిల్ అంటే ఒక 2 years బ్యాక్ అన్నయ్యని కొనిచ్చారు. అయితే ఇంకా ఇక్కడ కూడా ఇప్పుడు ఏమంటే అమ్మ లేకుంటే అన్నయ్య కొనియాలని ఇప్పుడు అడుగుతున్నారు. అయితే అది ఇక్కడ డిస్కషన్ స్టార్ట్ ఉంది. అయితే అమ్మకు అంటున్నారు, నాకు నువ్వు కొనియు లేకుంటే మావయ్య అన్న కొనిస్తారు. అయితే చూడండి ఇక్కడ ఏమంటే అమ్మ ఇవి ప్రిపేర్ చేసిన పేలాలు తాలిపేసి ఇచ్చింది. అయితే విశాఖకి ఏమంటే ఇట్లా స్నాక్ గింట ఇవ్వాలి కదా, ఆడ హాస్టల్లో తింటుంది ఎప్పుడెప్పుడు. ఆడ చాలా మంచిగా అన్నం ఉంటుంది ఫ్రెండ్స్. అయితే కూడా ఇవి స్నాక్ ఇస్తాం కొంచెం. అయితే ఇక్కడ ఏమంటే అమ్మ మా కోసం హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసింది ఫ్రెండ్స్. హోమ్ మేడ్ ఒక ఇందులేక ఆకు యూజ్ చేసి. అయితే ఇట్లా అయితే సో చూడండి, ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇప్పుడు ఏమంటే 5:30, 6 అవుతుంది టైం. అయితే అమ్మ ఏమంటే లేచి మాకు ఇట్లా పులావ్ గింట అంతా ప్రిపేర్ చేసి ఉంచింది. ఇప్పుడు మాకు టిఫిన్ ప్యాక్ చేసి ఇచ్చింది. ఫ్రెష్ అయిపోయాం. టీ కూడా పెట్టేసింది అమ్మ. టీ తాగేస్తున్నాం. అక్క అయితే మిల్క్ తాగుతుంది. అయితే నాన్న ఇప్పుడే లేచారు. ఇప్పుడు ఏమంటే కొంచెం ఎమోషనల్ అనిపిస్తుంది. అమ్మ కూడా ఎమోషనల్ అయిపోతుంది ఫేస్ మొత్తం. అందుకే ఏమంటే మళ్ళీ ఒక్క వీడియో కూడా వెళ్ళాక. అయితే దారిలో మేము అంటే ఒక హాఫ్ జర్నీ అయినాక ఇక్కడ ఏమంటే దారిలో ఒక మందిర్ అంటే టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. ఆడేమంటే పెద్దగా శివలింగంది మహాదేవుడిది పిండం ఉంది ఫ్రెండ్స్. చాలా బాగా మంచిగా ఉంది. అంటే ఫస్ట్ టైమే మేము టెంపుల్ చూసాం. అయితే ఇదేమంటే మూవీ వల్ల ఉండే ఫ్రెండ్స్. అయితే చాలామంది వచ్చారు జనాలు. అయితే దర్శనం తీసుకున్నాం. మేము కూడా దిగాం ఫ్రెండ్స్. చాలా బాగుంది మందిర్ ఇట్లా టెంపుల్. అయితే శివలింగం అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. అంటే మాకు దర్శనం తీసుకొని చాలా మంచిగా అనిపించింది. టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. దర్శనం తీసుకుంటే చాలా మంచిగా అనిపించింది. శివలింగం అయితే ఎంత పెద్దగా ఉంది ఫ్రెండ్స్, చూశారు కదా. అయితే ఫ్రెండ్స్ మేము ఆ రోజు ఏమంటే ఈవినింగ్ ఒక 6, 5 దాకా వచ్చేసినాం ఫ్రెండ్స్. అంటే చాలా అలసిపోయింది. పొద్దున్న 6కు స్టార్ట్ అయ్యి ఇంకా ఈవినింగ్ టైంకు 6 దాకా అంటే వచ్చేసినాం ఫ్రెండ్స్. అయితే చాలా అలసిపోయాం. మళ్ళీ ఏమంటే ఒక్క వీడియో కూడా తీయలేదు. ఇది ఏమంటే మేము వచ్చినాక ఒక 2-3 డేస్ ఏమంటే ఫ్రెండ్స్ మొత్తం ఇల్లు ఖరాబ్ అయింది కదా, గలీజ్గా అయింది. అంతా మంచిగా క్లీనింగ్ చేసుకున్నాం. విశాఖ కూడా హాస్టల్కు దానికి పంపించేసినాం. మళ్ళీ ఏమంటే ఇది ఒక 3 days అయినాక నేను వీడియో షూట్ చేస్తున్నా. వచ్చాక సెకండ్ డే నాడు మాకు ఇట్లా స్టిచ్చింగ్ కోసం బట్టలు వచ్చాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉండే అప్పుడు డిసెంబర్లో. అయితే ఆ సీజన్ అకార్డింగ్ మాకు ఏమంటే వచ్చాక చాలా బ్లౌజెస్ వచ్చినాయి. ఇవి ఏమంటే అర్జెంట్ ఉండే. అయితే నేను ఒక 5 days అంటే వచ్చినాక 5 daysలో ఇవి 3 బ్లౌజెస్ స్టిచ్ చేసిన. ఇంకా ఒక 4 బ్లౌజెస్ ఉండే ఫ్రెండ్స్, అవి కూడా స్టిచ్ చేసిన. అండ్ ఇవి సారీస్ ఫ్రెండ్స్. ఇవి ఏమంటే డిజైన్స్ ఇట్లా చేసిన ఫ్రెండ్స్ బ్లౌజ్. అయితే నేను ఒకనాడు శారీ చూపించిన అండ్ ఒకనాడు మీకు ఇట్లా బ్లౌజ్ కూడా చూపిస్తున్నా.
అయితే చూడండి ఇట్లా ఇది బొట్ నెక్ లా ఉన్నాయి. ఇట్లా ఇది సింపుల్ గా నెక్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఇదేమంటే చిన్న సైజ్ ఉంది, చాలా అంటే హెవీ సైజ్ కాదు ఫ్రెండ్స్, మీడియం చిన్న సైజు. అయితే కస్టమర్ ఎలా నాకు పిక్ పంపించారు అలా నేను స్టిచ్ చేసిన. ఇవేమంటే వీడియోస్ ఇట్లా ఫొటోస్లో వీడియోస్లో అంత చక్కగా అనిపించడం లేదు ఫ్రెండ్స్. ఫ్రెష్ కలర్స్ ఉన్నాయి. సో చూడండి హ్యాండ్స్ డిజైన్ ఇట్లా పెట్టాం, అండ్ వెనక కూడా ఇట్లా కట్ వర్క్ లెక్క బొట్ నెక్ డిజైన్ పెట్టా ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి వేరేది గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంది ఫ్రెండ్స్, దాని ఏమంటే లోటస్ డిజైన్ పెట్టిన. అది కూడా కస్టమర్ ఎలా పంపించారో అలానే స్టిచ్ చేసిన. అయితే సో చూడండి ఇట్లా ఈ కస్టమర్ 3 బ్లౌజులు ఇలా స్టిచ్ చేసిన. మీరు కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఎలా వచ్చినాయి. అయితే ఇది నేనేమంటే షార్ట్ వీడియో కోసం షూట్ చేసుకున్నా ఫ్రెండ్స్. దీనికి కూడా ఇట్లా పఫ్ హ్యాండ్స్ పెట్టా. ఇది పెళ్ళికి వేసుకోవాలంటే నేను ఇట్లా స్టిచ్ చేసిన. ఆమె స్టిచ్ చేసినాక అది పెళ్ళిలో వేసుకుంది ఫ్రెండ్స్, చాలా బాగా అనిపించినాయి. అండ్ ఇది ఒక వేరే కస్టమర్, ఇదేమంటే హెవీ అంటే సైజ్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏమంటే ఇది చాలా పిరం సారీస్ ఫ్రెండ్స్, దీనికి పైథాని సారీ అంటారు. అయితే ఇది ఒక 20,000 ఏమో సారీ ఫ్రెండ్స్ ఇది. అయితే ఇది అర్లీగా నాకు కావాలని చెప్పారు కస్టమర్. వచ్చాక అంటే 4th డే నాడే కుట్టేసి ఇచ్చేసా. ఇది ఒక డే నాడు షూట్ చేసేది. ఇట్లా సారీ ఉంది ఫ్రెండ్స్, చాలా అంటే ఇక్కడ మహారాష్ట్రలో ఇలానే సారీస్ ఉంటాయి పైథాని గింట. అయితే దీని మీద బ్లౌజ్ బ్లాక్ వచ్చింది ఫ్రెండ్స్. మీకు ముంగట చూపిస్తా ఇట్లా ఉంది దీని బ్లౌజ్. అయితే సో చూడండి ఇది 5th డే అంటే ఇది 7th డే వచ్చాక. అయితే సో చూడండి ఇన్ని గనం ఇట్లా ఇవి వచ్చినాయి స్టిచ్ చేయడానికి, బట్టలు చాలా వచ్చినాయి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి ఈ హెవీ కస్టమర్ బ్లౌజెస్ ఇట్లా స్టిచ్ చేసిన ఇవి ఇట్లా. అయితే ఇంకా అది ఒకటి బ్లాక్ బ్లౌజ్ ఉండే కదా ఫ్రెండ్స్, అది కూడా మీకు చూపిస్తాను, ఒక్కొక్కటి చూపిస్తాను మీకు. ఇట్లా వచ్చాక ఏమంటే ఫ్రెండ్స్ మా పని కూడా అవ్వదు, ఇట్లా స్టిచ్చింగ్ కోసం చాలా బట్టలు వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్ రెడ్ సాడీ ఉండే కదా ఫ్రెండ్స్ పైతని, దాని డిజైన్ ఇట్లా చేసిన, బ్యాక్ నెక్ డిజైన్ ఇది అర్లీగా ఇచ్చేసిన. అండ్ ఇంకా 4 ఏమో సారీస్ ఉన్నాయి హెవీ సైజ్. ఒకటే కస్టమర్ ఫ్రెండ్స్, అదేమంటే ఓమన్ కంట్రీ అంటే అక్కడ నుంచి దుబాయ్ నుంచి వాళ్ళు వచ్చారు ఫ్రెండ్స్. నా ఇక్కడ ఒక్కసారి చేశారు. అయితే వాళ్ళది హెవీ సైజ్ కదా, ఎక్కడ కూడా స్టిచ్ చేసిన వాళ్ళకు సెట్ అవ్వలేదు. అయితే నా ఇక్కడ వచ్చారు, వాళ్ళకి సెట్ అయింది. దివాళీ కన్నా ముందు వాళ్ళు నాకు ఇచ్చాను, నేను మంచిగా కుట్టే. అయితే నాకు ఇంకా ఇప్పుడు తెచ్చాను ఫ్రెండ్స్. ఆ కస్టమర్ రెగ్యులర్ ఇప్పుడు ఇస్తూ ఉంటుంది మీకు. నాకు ఇంకా చాలా వచ్చినాయి స్టిచ్ చేయడానికి. అండ్ ఇక్కడ చూడండి అదే కస్టమర్ ఇవి 4 ఇంకా సారీస్ కదా, అది ఒకటి అర్లీగా కుట్టి ఇచ్చేసిన. అండ్ ఇవి 4 సారీస్. అండ్ ఇది ఏమంటే ఫ్రెండ్స్ ఈ సారీ ఉంది కదా మన సైడ్ లెక్కన ఉంది కదా, దానికి కూడా చాలా నచ్చుతాయి వాళ్ళ కస్టమర్కి. మన అక్కడ సారీస్ ఇక్కడ అందరికీ నచ్చుతాయి, అందుకే మేము సారీస్ కూడా తెచ్చాను చెప్పే కదా ఫ్రెండ్స్ సేల్ చేయడానికి. అయితే మీకు ఒక్కొక్క సారీ అండ్ ఒక్కొక్క బ్లౌజ్ చూపిస్తే ఎలా డిజైన్ చేసిన. అయితే ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ బ్లూ కలర్ సాడీది ఇట్లా డిజైన్ చేసిన. ఇలా ఏమంటే కాంట్రాస్ట్ కలర్ ఏమి ఎక్కువ లేకుండా స్మోక్ డిజైన్ చేసిన. అది సారీది ఫ్యాబ్రిక్ యూజ్ చేసి. అయితే ఇది ఒకటి, ఇది ఏమంటే సగం ఇట్లా పార్ట్నర్ సాడీ లెక్క ఉంది ఫ్రెండ్స్, పెద్ద బార్డర్ వచ్చింది. అండ్ దీనికి హ్యాండ్ డిజైన్ ఇట్లా పెట్టిన, అండ్ బ్యాక్ నెక్ డిజైన్ ఇట్లా పెట్టిన. అండ్ ఇది హల్దీస్ కోసం అనుకున్నారు ఫ్రెండ్స్. దీనికి కూడా సింపుల్, నేను ఇట్లా హ్యాండ్కి అయితే ఏం డిజైన్ చేయలేదు, కానీ దీనికి మళ్ళీ ఏమంటే స్టోన్స్ పెట్టిన నెక్ మంచిగా. అండ్ ఇది లాస్ట్ అండ్ 4th బ్లౌజ్. అయితే దానికి ఇట్లా లోటస్ నెక్ పెట్టిన. ఇదేమంటే వీడియోస్లో అంత చక్కగా కనిపించడం లేదు కానీ ఫ్రెండ్స్ రియల్లో చాలా మంచిగా అనిపిస్తుంది. అయితే ఇన్ని ఇట్లా హెవీ సైజు నేను బ్లౌజెస్ కుట్టా ఫ్రెండ్స్. ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, మంచిగా బట్టలు కూడా కుట్టేసినాము. అయితే ఇప్పుడు ఏమంటే క్లాసెస్ కోసం అంటే స్టూడెంట్ వచ్చారు ఫ్రెండ్స్, అడిగిపోవడానికి ఎప్పటి నుంచి రావాలని క్లాసెస్ కూడా స్టార్ట్ చేయాలి. సో చూడండి మీకు చూపించిన బ్లౌజ్ లింక్ ఇన్ని పెట్టేసి ఇట్లా మనకి కింద పెడితే బ్యాగ్స్ ఇంటి పెడితే ఫోల్డ్ అయిపోతాయి. రేపు ఏమంటే కస్టమర్ వస్తుంది తీసుకువెళ్ళడానికి. అయితే సో చూడండి ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది. ఇక్కడ ఏమంటే మన చెట్లు మొక్కలు కదా ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఏమంటే వంకాయలు వచ్చిండే, మీకు లాస్ట్ చూపించాను కదా చిన్న చిన్న వంకాయలు వచ్చిండే. అయితే మేము వచ్చాక ఇంకా ఎవరో తెంపుకున్నారు మా నేబర్ సైడ్. అయితే ఇంకా వంకాయలు వచ్చాయి ఫ్రెండ్స్, వంకాయ చెట్టు ఒకసారి చూడండి 4 వంకాయలు వచ్చినాయి, మంచిగా పెద్దగా అయినాయి. ఇప్పుడు తెంపాలిగా మంచిగా ఇట్లా. దీనికి ఏమంటే ఏమి ఔషధం వేయలేదు ఫ్రెండ్స్, ఇంట్లోనే మంచిగా నీళ్ళు వస్తే మంచిగా వంకాయలు మిరకాయలు వస్తున్నాయి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా వస్తున్నాయి, అంటే పచ్చిమిర్చి చెట్లు అండ్ వంకాయ చెట్టు పెట్టింది. సో చూడండి పచ్చిమిర్చిలు కూడా వస్తున్నాయి మంచిగా. ఇక్కడ 4-5 మొక్కలు పెట్టినాం ఫ్రెండ్స్, వంకాయ మిర్చి. అయితే ఇలా వస్తున్నాయి వంకాయలు. అయితే మాకు అనిపించిన ఊరక్కడ వెళ్ళింటాం కదా మొక్కలు ఎలా అవుతున్నాయో, వంకాయలు వచ్చినాయి మంచిగా. ఇప్పుడైతే పాడైపోయినాయి మొక్కలు ఇలా అనిపించినాయి. కానీ మా నేబర్స్ ఉన్నారు కదా, అంటే ముంగట ఒక
ఆంటీ ఉంటుంది, వాళ్ళకి చెప్పిపోతే వాళ్ళు మంచి మొక్కలకు నీళ్ళు పోస్తారు. అండ్ సో చూడండి చిన్న చిట్టి గులాబీ పూలు ఎన్నిగానో వస్తాయి. దీనికి వస్తే ఒకటేసారి ఒక 10-15 వస్తాయి ఫ్రెండ్స్, ఒకటేసారి వస్తాయి. అయితే ఇక్కడ ఏమంటే ఇప్పుడు తులసి ఉంది కదా ఫ్రెండ్స్, అది కూడా మీతో నెక్స్ట్ బ్లాగ్ షేర్ చేస్తాను. మా తులసి కూడా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ మనీ ప్లాంట్ కూడా ఇప్పుడు ఇంకా పలుగుతుంది ఫ్రెండ్స్, కొత్త ఫ్రెష్ ఆకులు వస్తున్నాయి. అయితే ఊరక్కడ వెళ్తున్నాక మాకేమనిపిస్తుంది అంటే మొక్కలు ఎలా అవుతాయి ఇదే టెన్షన్ ఉంటుంది. కానీ ఇప్పుడు మా నేబర్ ఆంటీ ఉన్నారు కదా, వాళ్ళు మంచిగా చూస్తారు ఫ్రెండ్స్. అంటే నీళ్ళు ఎలా పోస్తారు, మొక్కలు అంటే తెంపుకుంటారు వాళ్ళు, అండ్ చూస్తారు కూడా మంచిగా. సో ఫ్రెండ్స్ ఇవాళతో ఈ వ్లాగ్ ఇక్కడితో ఏం చేస్తా. వ్లాగ్ కనుక మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ వ్లాగ్ ఎలా అనిపిస్తుంది, అండ్ నా బ్లౌజ్ డిజైన్స్ ఎలా అనిపించినాయి ఫ్రెండ్స్ కమెంట్లో చెప్పండి.